ఇంకొక అంశము సిజిపి పోరాటం గురించి మనం మాట్లాడాలి. కాక్రోచ్ జనతా పార్టీ అనేది వచ్చింది. జెన్జీ యూత్ 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి వీళ్ళందరూ ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. అద్భుతమైన ఫైట్. ఇంత అండరెస్ట్ ఉందని మీరు గమనించారా ఈ దేశంలో? మీకు కూడా షాకింగ్ అనిపించిందా? అరే ఏంది అని. అందులో కూడా సెక్షన్ ఉన్నది. కొంత స్మార్ట్ పిల్లలంతా ఇప్పుడు ఈ ఫైట్ లో ఉన్నారు. మళ్ళీ మన తెలంగాణ మూమెంట్ లో ఇట్లాంటి ఫైట్ లో ఉన్న మన లాంటి ఇట్లా మాస్ సెక్షన్ అంతా కొంత దూరంగానే ఉన్నది. సో ఈ మీరు దీని ఎట్లా? వాస్తవానికి నేను ఆశ్చర్యపోలే. ఏం ఆశ్చర్యపోలేదు? ఎదురు చూస్తున్నా కాబట్టి నాకు ఆశ్చర్యం అనిపించలే. ఇట్లాంటిది ఏదో వస్తుందని నేను అనుకుంటూనే ఉన్నా కాబట్టి ఎదురు చూస్తున్నా కాబట్టి నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలే. కానీ నేను ఒక ప్రశ్న చెప్పాలి, ఒక సమాధానం చెప్పాలి దీనికి. 2020 తర్వాత అన్నారు కదా మీరు, 2000 తర్వాత 2000 తర్వాత అన్నారు కదా. ఎంటైర్ ప్రపంచ చరిత్రను మీరు గమనించండి. ఎంటైర్ ప్రపంచ చరిత్ర మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారో తెలియదు, నాకు తెలియదు. కానీ నేను ఎంటైర్ ప్రపంచ చరిత్రలో ఈ 2000 సంవత్సరం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కొన్నిసార్లు చదివి అధ్యయనం చేస్తుంటాను. మొత్తం కాకుండా కొంత మేరకు. ప్రపంచ గమనములో 2000 సంవత్సరం తర్వాత ప్రజల ఆకాంక్షలు మారినవి. ఓకే, మీరు చూడండి. ఇజ్రాయెల్ను యుద్ధ పిపాసి అన్నాం మనం. ఇజ్రాయెల్లో చాలా మంది ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఏమైంది? ప్రజల ఆకాంక్షలు, ప్రజల యొక్క విజన్ మారింది. అమెరికాలో ఉన్న ప్రజలు కూడా ట్రంప్ను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు యుద్ధం చేస్తున్నారు? అంటే ఏంది? ప్రజలు సామ్రాజ్యవాదం నుంచి మెల్లమెల్లగా దూరం అవుతూ వచ్చుతారు. ఓకే. నెంబర్ 2, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి టెక్నికల్ అడ్వాంటేజ్, టెక్నాలజీ ఏదైతుందో అడ్వాంటేజ్ ఏదైతే జరిగిందో ఆ అడ్వాంటేజ్ ఈ గ్లోబలైజేషన్ ఫలితంగా మీరు అన్నా అనకున్నా ఆటోమేటిక్గా సామాన్యుని చేతుల్లోకి వచ్చింది. ఫోన్ కదా, అంతే కదా. సోషల్ మీడియా ఏంది? ప్రపంచమే చేతిలో ఉంది. నేను అంటున్నా, రఘు అనే ఒక తొలి వెలుగు వీరుడు ఈ రకమైనటువంటి టాలెంట్ను ప్రదర్శించాలంటే మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎన్ని సంవత్సరాలు పట్టేదో నాకు చెప్పండి మీరు. అసలు అవ్వకపోయేది. దట్స్ ఇట్. అవునా కదా? అంతే. ఎక్కడో ఉద్యోగం చేసుకొని అక్కడే అంతే. ఆ 50,000తోనా అంతే. ఆ రిటైర్మెంట్ అక్కడే. చాలా సిన్సియర్ బాలుడు. అంతే. ఏంది, మంచిగా పొద్దున వస్తాడు, సాయంత్రం ఇంటికి పోతాడు, ఆయనకి ఏ ఇబ్బందులు లేవు అనే వాతావరణం తప్ప సమాజాన్ని కనీసం నా వంతుగా నేను చైతన్యం చేయాలనేటటువంటి దృక్పథంతో మీరు ఇక్కడ హైలైట్ అయిన విధానం ఉంది చూడు, అది సోషల్ మీడియా సాధించినటువంటి విజయం. నేనేమంటున్నా, సోషల్ మీడియా అని కూడా అన్నాను. ఇప్పుడు 2020 తర్వాత జరిగినటువంటి ఏదైతే ఈ పరిజ్ఞానం ఉందో ఆ పరిజ్ఞానం సాధించినటువంటి విజయం ఇది. కాబట్టి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను వద్దన్నా కాదన్నా అవసరం లేకుండా అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. ఆ పరిణామాల్లో భాగంగానే నేను దీన్ని చూస్తాను. 2000 సంవత్సరం తర్వాత భారతదేశంలో ప్రజల యొక్క మైండ్ సెట్ మారింది. ఒకప్పట్లాగా లేదు, 2000 పూర్వం ఉన్నట్లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2010 తర్వాత, ఒక దశాబ్దం గడిచిన తర్వాత అసలు ట్రెమెండస్ చాలా చేంజెస్ వచ్చేసినాయి. ప్రజలు పిల్లలు యూత్ చాలా మారిపోయారు. ఇప్పుడు లాస్ట్ 1-2 years ఇది ఇంకొక ట్రెండ్. ఇది ఏఐ వచ్చిన తర్వాత నేనేమంటుండంటే, నిన్న జరిగిన ఆ ఉద్యమం, ఢిల్లీలో జరిగిన ఉద్యమం ఏదైతే ఉందో ఆ ప్రజల్ని సమీకరించడానికి మామూలు ఒక పొలిటికల్ పార్టీకి ఎంత టైం పడుతుంది చెప్పండి మీరు? అంతే. మనిషిని ఇవ్వాలి, బీరాని ఇవ్వాలి, బీరు పోయాలి, మందు తేవాలి. అది పెద్ద ప్రాసెస్. అది ఒక 2 నెలల నుంచి స్టార్ట్. ఢిల్లీ పురవీధులు కిక్కిరిసిపోయి 1,00,000 మంది ఇట్లా చూస్తే కనబడుతున్నారు. పోలీసుల ఊహకు కూడా అందలేదు. అంటే నేనేమంటున్నా, 1,00,000 మందిని తీసుకురావాలంటే ఒక మీటింగ్కి, ఒక సంఘానికో, ఒక పార్టీకో కొన్ని కోట్ల రూపాయలు అవసరమైతాయి. కొన్ని నెలల పాటు దానికోసం సమయం కేటాయించాల్సి వస్తుంది. అందరూ పోయి దాని మీద ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తుందంటే, లేకపోతే మోడీ గారు వస్తారంటే ఇక్కడ 2 నెలల నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇన్ని డబ్బులు ఖర్చు పెడతారు, ఎన్ని వెహికల్స్, ఎంత తాగుడు, ఎంత తిండి, మనం చూస్తున్నాం మీడియాలో. అంటే ఇది ఏం జరగలేదు అక్కడ. దీనికో కమిటీ లేదు, దీనికో అధినేత లేడు, దీనికో అధిష్టానం లేదు. జస్ట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల రియలైజ్ అయ్యారు ప్రజలు. దానికి ప్రభుత్వము సరైన రీతిలో స్పందించలేదు, నియంతృత్వ పోకడను ప్రదర్శించింది. కాబట్టి ఎక్కడైతే నియంతృత్వ పోకడలు ప్రదర్శన జరుగుతాయో అక్కడ 100%
కాక్రోచ్ లాంటి పార్టీలు పుట్టుకొస్తవి. ఇది చరిత్ర చెప్తున్న సత్యము, అవునా కదా? అంతే. కాబట్టి నేనేమంటున్నా, కాక్రోచ్ పార్టీ పుట్టడం అనేటటువంటిది మాత్రము ఒక చారిత్రక ఘట్టమైతే దాని వెనకాల జరిగినటువంటి పరిణామాల నేపథ్యం ఏదైతుందో అది ప్రపంచ గమనము. ఓకే, అది ప్రపంచ గమనం. సో ఇప్పుడు ఇది భవిష్యత్తులో ఇది కంటిన్యూ అవుతుందా, ఇంకా అవ్వాలి, వైబ్రెంట్ గా అవ్వాలి, అవుతుందనే అనుకుంటున్నాను నేను. అంటే కొన్ని సంఘటనల ద్వారా వచ్చినటువంటి ఇలాంటి వ్యవస్థలు మళ్ళా ఆ తర్వాత మెల్లగా తొందరగా కనుమరుగైపోయే పరిస్థితి ఉంటుంది. కానీ దీన్ని ఈ యువత ఎవరైతే ఉన్నారో, దీన్ని ఇప్పుడు లీడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాస్త అంటే దీని వెనక ఆమె ఆద్మీ ఉందని ఒకరు అంటున్నారు, కాంగ్రెస్ అని ఒకరు అంటున్నారు, బీజేపీ అని, ఏమో అవన్నీ మనం అయితే అంచనా కట్టలేను, నేనైతే కట్టలేను. కానీ ఏదేమైనా ఉన్నప్పటికి కూడా, ఏది ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ బీజేపీ దీన్ని తయారు చేసింది అనుకుంటే కూడా, తయారైన పద్ధతి అయితే మంచిదే. బీజేపీని కూడా వెనక దోసినట్టుగా ఒకవేళ తన పార్టీ తయారు చేసింది అనుకుందాం. అంటే బీజేపీ ఇప్పుడు అనుకుంటున్నటువంటి విధానాలన్నిటి పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది కదా, రేపు కాక్రోచ్ వస్తే 100% పెట్టుకోవాలన్నా లేదా? కాబట్టి నేనేమంటున్నా అంటే వచ్చింది మంచిదే, కానీ దీన్ని నిలబెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క, నిజంగా చెప్తున్నా నేను, ప్రజల యొక్క, పిల్లల యొక్క, యూత్ యొక్క ఆకాంక్షలు, పద్ధతి అన్ని మారిపోయినాయి. నువ్వు నేను చెప్తా వినే ర్యాపిడ్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. అసలు నమ్మచాలనేటువంటి పరిస్థితి. 2వ తరగతి చదువుతున్న పిల్లోడి చేతిలో ఫోను నాతోటి అట్లా ఆపరేట్ చేయడం అంతే. ఏదైనా అవసరం అయితే వాళ్ళని అడగాల్సి వస్తుంది, ఇది ఎట్నో చూడటం బాబు అంటే వాడు చేసి, అంకుల్ చాలా సింపుల్, నువ్వు చేయరాదా అని అంటున్నాడు. అంటే ఎంత గొప్ప రెవల్యూషన్ జరిగింది ఈ ప్రపంచంలో. అయితే ఇప్పటికి కూడా భారతదేశంలో ఉన్న ప్రజలమైన మనం ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ గమనాన్ని అందుకోలేకపోతున్నాము. ఇప్పుడు కూడా అమెరికాకు, ఇండియాకు 50 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇప్పుడు కూడా ప్రపంచంలోని ఇతర దేశాలకి మనకు 50 సంవత్సరాల గ్యాప్ ఉంది. చదువును దూరం చేయడం అందులో భాగమే కదా. ఇంకా కొన్ని వేరే కంట్రీస్కి అయితే ఇంకా 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు వచ్చింది కాక్రోచ్ పార్టీ ఏదైతుందో దాన్ని స్వాగతించుదాం మనం అందరం. సరే, దాని సిద్ధాంతం ఏం మనకు తెలియదు ఇప్పటికీ, అదే దాని మేనిఫెస్టో మనకు తెలియదు, దాని కథ ఏందో మనకు తెలియదు. అయితే స్టార్ట్ అయ్యింది, మూమెంట్ ను మనం స్వాగతిద్దాం. అంటే ఎట్లున్నది యూత్, వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి అన్నది కళ్ళకు కట్టినట్టయితే, తమకు అన్యాయం జరిగితే ఓర్చుకోము అనేటటువంటి ఒక సిగ్నల్ అయితే సెంట్రల్ మినిస్టర్ నే రిజైన్ చేయించే గొప్ప విజయం. అది మామూలు విజయం కాదు, గొప్ప విజయం. నేను స్పిరిట్ కూడా ఎంత భయంకరమైన స్పిరిట్ అంటే, వచ్చిన వాళ్ళ కనీసం కదులుతలేరు, రోజుల తరబడి చెత్తలో పడుకున్నారు, ఎండలో నిలబడి కర్చీఫ్లు కట్టుకొని, ఒకరు పక్కన ఒక 10 మందికి ఒకరు హెల్ప్ చేసి సర్వీస్ చేస్తూ. నిజంగా అసలు ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, సాకలైలమ్మ లాంటి వాళ్ళు, దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు ఉద్యమం చేస్తే అది ఏ పాటి ఉద్యమం అంటారు. నేనేమంటాను తెలుసా, అసలు ఆ రోజు దొరను ఏందిరా నీ పెత్తనం అనడమే పెద్ద విప్లవం కదా. అంతే కదా, అది ప్రపంచ చరిత్రకు రాసుకోవాల్సినటువంటి పాయింట్ కదా, మాట కదా, వాక్యము. కాబట్టి నేనేమంటున్నానంటే, విప్లవం అనేటటువంటిది ఫలానా పరిధుల్లో, ఫలానా కులమానాల్లో ఉంటుందని నేను అనుకోను. బాగా హింసిస్తున్న భర్త మీద భార్య ఒక గొంతు చేసుకోవడమే ఒక విప్లవం అంట నేను. అది చాలు ప్రపంచ గమనం మార్చడానికి, సమాజం యొక్క గమనం మార్చడానికి, అదొక్కటి చాలు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ దాన్ని అట్లాంటి చైతన్యాన్ని అందుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుదీర్ఘ చాలా టైం మీరు మా కోసం కేటాయించారు. సో మీ బలమైన పోరాటం భవిష్యత్తులో కూడా జరగాలి. ఐ ఇన్వైట్ యువర్ సపోర్ట్. తప్పకుండా సార్, మేము మీడియా పరంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము మీ వెంట ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది కదిరే కృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.